హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాశారో వారికి సంబంధించినటువంటి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీపీఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు ఈ లింక్ ని క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో అనౌన్స్మెంట్స్ లో మనకు వెబ్ నోట్ అలాగే రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ అనేది కనిపిస్తూ ఉంది. మరి వెబ్ నోట్ లో డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2026 సంబంధించిన రిజల్ట్స్ ఇక్కడ వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ pertaining to the department tests May 2026 session held from July 6, 2026 to July 11, 2026 at erstwhile 13 district centers of Andhra Pradesh are available on the commission's website అని కనిపిస్తోంది. అంటే మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి విడుదలయ్యాయి. మరి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలను మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ లో చూసుకోవచ్చు. మరి రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ అని కనిపిస్తుంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన సమాచారం అంతా వస్తుంది. ఇందులో కేవలం మరి ఈ సంవత్సరం సంబంధించిన డిపార్ట్మెంటల్ రిజల్ట్సే కాదు, గతంలో జరిగినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలతో సహా మొత్తం అన్ని డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి. మొదట్లోనే మార్చ్ 2026 మే 2026 సెషన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి రిజల్ట్స్ దగ్గర ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు అన్ని పేపర్ కోడ్, పేపర్ నేమ్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ పేపర్ కోడ్ మీరు ఏదైతే పేపర్ కోడ్ రాసింటారో ఆ పేపర్ కోడ్ కి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయగానే మీకు లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నంబర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనం ఇలా క్లిక్ చేయగానే స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ లో ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో అటువంటి వారికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. తర్వాత లేదు మనం 88, 97 చూసుకోవాలనుకోండి, ఇక్కడ 88, 97 అనేది కనిపిస్తుంది. ఇలా క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ వస్తాయి. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ వచ్చింది అంటే మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులైనట్టుగా మనం భావించవచ్చు. అలా కాకుండా మరి ఇందులో నంబర్ లేదు అంటే మరి ఉత్తీర్ణులు కానట్టు మనం భావించవచ్చు. మరి ఒక్కోసారి 88, 97 లో నంబర్ ఉండి ఒకసారి 141 లో నంబర్ లేకపోతే మీరు ఫస్ట్ 88, 97 పేపర్ క్వాలిఫై అయినట్టు, 141 పేపర్ అనేది క్వాలిఫై కానట్టుగా భావించవచ్చు. తర్వాత మీరు 141 పేపర్ కోటి అప్లై చేసుకొని నెక్స్ట్ డిపార్ట్మెంటల్ పరీక్షల్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్ కి సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత యుఎస్ ఫార్మాట్ అంటూ మరలా డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి విడుదల చేస్తారు. ఆ యుఎస్ ఫార్మాట్ లో మీ ఫోటో, మీ పేరు, మీ స్కూల్ పేరు వీటన్నిటితో సహా ఒక ఫార్మాట్ విడుదలవుతుంది. ఆ ఫార్మాట్ విడుదలైనప్పుడు కూడా దానితో కూడా మీరు మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి మీరు చూసుకోవచ్చు. మరి ఇది డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి. ఇక మరోపక్క ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం మరి శాసనసభలో మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి గణాంకాలు విడుదల చేయడం జరిగింది. ఈ గణాంకాలు పరిశీలించి మరి ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగాయో చెప్పాలని మరి ప్రతిపక్ష పార్టీ వారు సాక్ష్యాధారాలతో చూపించాలని, శాసనసభలో దీని మీద చర్చించాలి అంటూ కూడా మరి పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం మెగా డిఎస్సి 2025కు సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక పీపీటీ ఫార్మాట్ లో మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. దీంట్లో పూర్తి వివరాలు ఏదైతే మెగా డిఎస్సి 2025కు సంబంధించిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పీపీటీలో ఉన్నాయి. మొత్తం 31 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 31 స్లైడ్స్ లో డిఎస్సికి సంబంధించిన పూర్తి వివరాలు, క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక వీటి మీద శాసనసభలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకొచ్చామని, గడిచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చాం. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఐఐటి, ఐఐఎం లాంటి విద్యా సంస్థల సహా
పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. 2019-24 మధ్య 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను మానేశారు. అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్థిక సాయం అందించేలా మేము నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడంతో 1 లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదు. మేం అధికారంలోకి వస్తేనే తొలి సంతకం చేసి మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశాం. టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు సహా హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టాం. 13 సబ్జెక్టుల్లో 42,000 ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు, సిబిటి విధానంలో ఫలితాలను కూడా పారదర్శకంగా చేపట్టాం. పూర్తి ప్రతిభ ఆధారంగా 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టాం. జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు అఫిలియేట్ అథారిటీని కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలే అమలు చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. మెగా డిఎస్సి ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 300కు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డిఎస్సి టీచర్లే రోడ్డుపైకి వచ్చారు. కర్నూలులో నిన్న, విజయవాడలో పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన చేశారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, ప్రతిభను కించపరిస్తే గుణపాఠం కూడా చెబుతామని నినదించారు. ఒడిశా కూలీలతో 90 ఏళ్ల జంజీ వ్యక్తులతో ఆందోళనని చేయించారు. మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి వహిస్తాం. కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసురుతున్నాను. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్ళు రావడం లేదు. రోడ్ బై హిట్ అండ్ రన్ తరహాలో వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుట్రలు పనిచేయవని డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నాను. పూర్తి పారదర్శకతతో, బాధ్యతతో, పూర్తి జవాబుదారీతనంతో నియామకాలు జరిగాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తాం. బురద జల్లి జీరో టాలరెన్స్ అని హెచ్చరిస్తున్నారు. సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయటలా పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలి. చెప్పేది వాస్తవమైతే సరిచేసుకుంటాం. 2.5 ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారి. అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు, ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలి. భవిష్యత్తులో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం అంటూ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే మరి విద్యాశాఖ మంత్రికి సంబంధించి లోకేష్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వారు చేస్తున్నటువంటి ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే కాకుండా అంటే ఏదైతే 15,000కు పైగా ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేశారో 15,941, మరి రాబోయే రోజుల్లో కూడా మరో 3 డిఎస్సీలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాబోయే ఎన్నికలకు పోవడానికి ముందే మరో 3 డిఎస్సీలను కూడా ప్రకటిస్తాం అంటూ విద్యాశాఖ మంత్రి నిన్న శాసనసభలో తెలియజేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.